ఆర్ఎన్ టీవీ, నేను నీరజ. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కోటి లింగాల స్థాపన కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే. మల్లారెడ్డి యూనివర్సిటీలో ఘనంగా గ్రాడ్యుయేషన్ డే వేడుకలు. ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రారంభోత్సవంలో మాజీ సీఎం. బోనకల్లు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన భట్టి. మహిళా సంఘాల సొమ్ముపై కన్నేసిన ఆర్పి. కోదాడలో ఎన్టీఆర్ విగ్రహ ఆవిష్కరణ. ప్రభుత్వ భూమిలో అక్రమ రహదారి నిర్మాణం. 40 ఏళ్ల నిరీక్షణకు ముగింపు. బీసీ కాలనీలో పనులు ప్రారంభం. లక్ష్మీదేవిపల్లి ప్రాజెక్టుతో 1,00,000 ఎకరాలకు నీళ్లు. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిందన్న ఎమ్మెల్యే రోహిత్. చిలకానగర్ హరిహర క్షేత్రంలో శ్రీ చిలికేశ్వర ఆంజనేయ స్వామి దేవస్థానంలో నిర్వహించిన కోటిలింగాల స్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు ఉప్పల్ ఎమ్మెల్యే. చిలకానగర్ హరిహర క్షేత్రం శ్రీ చిలికేశ్వర ఆంజనేయ స్వామి దేవస్థానంలో నిర్వహించిన కోటిలింగాల స్థాపన కార్యక్రమంలో ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు, ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యేకి ఘన స్వాగతం పలికి ఆశీర్వచనాలు అందజేశారు. ఎమ్మెల్యే ప్రత్యేక పూజల్లో పాల్గొని కోటిలింగాల స్థాపన కార్యక్రమాన్ని పరిశీలించారు. ఆలయ అభివృద్ధి, ఆధ్యాత్మిక కార్యక్రమాల నిర్వహణకు తన వంతు సహకారం అందిస్తానని తెలియజేశారు. భక్తుల ఆధ్యాత్మిక చైతన్యాన్ని పెంపొందించే ఇటువంటి కార్యక్రమాలు సమాజంలో సానుకూల మార్పులకు దోహదపడతాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షుడు దాసరి కృష్ణ, ఆలయ కమిటీ సభ్యులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మైసమ్మగూడలోని మల్లారెడ్డి యూనివర్సిటీలో 3వ కాన్వకేషన్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. మైసమ్మగూడలోని మల్లారెడ్డి యూనివర్సిటీలో బుధవారం 3వ కాన్వకేషన్ డే గ్రాడ్యుయేషన్ డే వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మేడ్చల్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై వివిధ విభాగాల్లో ఉత్తీర్ణులైన విద్యార్థులకు పట్టాలను అందజేశారు. విశిష్ట ప్రతిభ కనపరిచిన టాపర్లకు గోల్డ్ మెడల్స్, ప్రశంసా పత్రాలను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడిన మల్లారెడ్డి లక్ష్యాలను ముద్దాడుతూ భవిష్యత్తును జయించాలని సూచించారు. కష్టపడి చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, నేటి పోటీ ప్రపంచంలో నిరంతరం నేర్చుకునే తత్వం, పట్టుదల ఉన్నవారికే విజయం దక్కుతుందని పేర్కొన్నారు. విద్యార్థులు తల్లిదండ్రుల ఆశలను నెరవేర్చడంతో పాటు సమాజ అభివృద్ధికి తోడ్పడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్, రిజిస్ట్రార్, అధ్యాపకులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పట్టాలు అందుకున్న విద్యార్థులు ఆనందోత్సాహాలతో యూనివర్సిటీ క్యాంపస్ పండుగ వాతావరణాన్ని సంతరించుకుంది. ప్రభుత్వ జూనియర్ కాలేజీ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా హాజరైన మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం చిన్నకొట్టిగల్లిలో బుధవారం ప్రభుత్వ జూనియర్ కాలేజీను ప్రారంభించారు. 3 కోట్లతో కాలేజీ భవనం నిర్మించి ప్రభుత్వానికి అప్పగించారు దాతలు. తండ్రి వలస సిద్ధారామిరెడ్డి జ్ఞాపకార్థం భవనాన్ని నిర్మించిన కుమారులు శివప్రసాద్ రెడ్డి, విజయభాస్కర్ రెడ్డి, రామచంద్రారెడ్డి. ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా హాజరైన మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి, మంత్రి అనికాని సత్యప్రసాద్. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావు, ఎమ్మెల్యే పులివర్తి నాని. సిద్ధారామరెడ్డి కుటుంబం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తోందన్నారు మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి. దాతల సహాయంతో చిన్నగొట్టికల్లు మండలం, చుట్టుపక్కల ప్రాంతాలు అభివృద్ధి చెందాయన్నారు మాజీ సీఎం. సొంత గడ్డపై పిల్లల చదువు కోసం దాతృత్వం చేయడం గొప్ప విషయమన్నారు అనికాని సత్యప్రసాద్. అన్నా క్యాంటీన్ కోసం అనుమతి ఇస్తే సొంత నిధులతో ఉచితంగా నడుపుతున్నానన్నాడు దాత శివప్రసాద్ రెడ్డి. చిన్నగొట్టిగల్లు డిగ్రీ కాలేజ్ మంజూరుకై కలెక్టర్తో మాట్లాడి బాధ్యత తీసుకుంటానన్నారు ఎమ్మెల్యే పులివర్తి నాని. స్థానిక మహిళల ఉపాధి కోసం చిన్నకొట్టిగల్లిలో గార్మెంట్ ఫ్యాక్టరీ నిర్మించాలని కోరిన ఎమ్మెల్యే నాని. మీ తరపున, నా తరపున, మన చంద్రగిరి నియోజకవర్గం తరపున కూడా వాళ్ళందరూ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా ఇప్పుడే కలెక్టర్ గారు కానీ, మన కిషోర్ అన్న గారు కానీ చెప్పిన విధంగా
ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఎన్డీఏ కుటుంబం, తెలుగుదేశం, జనసేన, బీజేపీ కుటుంబంలో P4 విధానంలో ఎవరైతే డబ్బులు ఉన్నదో వాళ్ళు ఆ పల్లెల్లో కానీ వాళ్ళ గ్రామాలు, మండలాల్లో కూడా డెవలప్మెంట్ చేయాలని చెప్పి కూడా పిలిపించారు. దానిలో భాగంగా ఈ రోజు నారా లోకేష్ బాబు గారు విద్యాశాఖ మంత్రి అయిన తర్వాత ఏ విధంగా విద్యా వ్యవస్థ అభివృద్ధి చెందుతుందో దీనికి ఒక నిదర్శనం. దీంతో పాటు విద్యా వ్యవస్థలో కూడా సమూలమైన మార్పులు తేవడం జరిగింది. కాబట్టి ఇంకా అభివృద్ధి దిశలో కూడా మన రాష్ట్రం పోతా ఉందని తెలియజేసుకుంటూ ఇప్పుడు ఉన్నటువంటి శివప్రసాద్ రెడ్డి అన్న గారు కానీ, విజయభాస్కర్ రెడ్డి అన్న గారికి కానీ, వాళ్ళ కుటుంబ సభ్యులు రామచంద్ర గారికి కానీ అందరికీ ఒకటే విన్నపం. మీరు చెప్పిన విధంగా కాలేజీ, డిగ్రీ కాలేజ్ అడిగారు 100% ఇక్కడ అనగాన గారు, కలెక్టర్ గారు ఉన్నారు, ప్రపోజల్ పంపిస్తారు, ఇమీడియట్గా తెచ్చే బాధ్యత తీసుకుంటాం. ఇది కాకుండా నేను వాళ్ళ కుటుంబానికి ఒకే విన్నపం, ఇక్కడ మేము గవర్నమెంట్ పరంగా మేము ఏదైనా స్థలం ఇస్తాం, ప్లేసెస్ మీకుంటే ల్యాండ్స్ అయినా ప్రభుత్వ పరంగా ఇస్తాం. ఏదైనా ఒక గార్మెంట్ ఎనీ ఇండస్ట్రీస్ పెడితే ఇక్కడ మహిళా సోదరులు బిలో పవర్టీ లైన్ వాళ్ళు ఎక్కువ ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఉపయోగపడుతుంది. ఎందుకంటే మన సొంతూరులో మీరు కడితే ఎక్కడున్నా బయట ఎన్ని కోట్లున్నా సొంతూరు గ్రామస్తులకు ఇస్తే ఇలాంటి విలువలు ఉన్న కుటుంబం ఇంకా బాగా మాకందరికి ఉపయోగపడుతుంది తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ముఖ్యంగా ఇక్కడ జరుగుతున్న కార్యక్రమం గురించి మీకు ఎవరు చెప్పాల్సిందల్లా ఈ కుటుంబం గురించి కూడా. ఎందుకంటే ఈ కుటుంబం రాజకీయాల్లో ఉన్న బెంగళూరులో వ్యాపారాలు చేసి సంపాదించి ఈ రోజు సంపాదించిన దాంట్లో కొంత భాగం మన చిన్నగొట్టిగల మండలం ఉండొచ్చు, ఎర్రవారిపాలెం మండలంలో కూడా ఏ విధంగా ఇటువంటి సేవలు అందిస్తున్నారో మీకు తెలుసు. తలకోన దగ్గర అన్నదానం సంబంధించినటువంటి చౌల్టీ కట్టించి అక్కడ అన్నదానం చేస్తున్నారు. ఈ చిన్నగొట్టిగల మండలంలో కూడా ఒక వృద్ధాశ్రమం కట్టిస్తున్నారు, దాన్ని కూడా తొందరలో ఓపెన్ అవుతా ఉంది. అదేవిధంగా చిన్నగొట్టిగలు, ఎర్రవారిపాలెం మండలం సంబంధించిన చోట అన్ని చోట్ల కూడా అన్నదానం జరుగుతుంది వచ్చే వాళ్ళకి టైం ప్రకారం. అదేవిధంగా పక్కన ఉన్నటువంటి చిన్నగొట్టు వాళ్ళ ఊరు దగ్గర హరే రామ హరే కృష్ణ స్థలం ఇచ్చి అక్కడ సంబంధించిన గోశాల కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సిద్ధరామరెడ్డి గారి కుటుంబం, వారి తమ్ముడు వెంకటరెడ్డి గారు ఇక్కడ చేసిన కార్యక్రమాలు ఎన్నో ఉన్నాయి, ఇంకా చేస్తున్నారు. వారు ఇద్దరు లేకన్నా కూడా వారు మొదలుపెట్టిన అభివృద్ధి కార్యక్రమాలు ఈ గ్రామాన్ని, ఈ మండలాన్ని, చుట్టుపక్కల ప్రాంతాన్ని అభివృద్ధి చేసేదానికి వివిధ స్థాయిల్లో వాళ్ళు శాంక్షన్స్ తీసుకొని వచ్చి డబ్బు ఖర్చు పెట్టి చేయడం జరుగుతూ ఉంది. నేను 2-3 విషయాలు వారి గురించి, వారి కుటుంబం గురించి ఆల్రెడీ అందరూ చెప్పారు. 2-3 విషయాలు చెప్పాలి. ఇప్పుడే మన భాస్కర్ చెప్తున్నాడు, నేను ముఖ్యమంత్రి అయిన 2వ రోజుకే వాళ్ళకు డబుల్ రోడ్ ఇది శాంక్షన్ చేశానంట. వన్ ఆఫ్ ద ఫస్ట్ ఫైల్స్ నేను సంతకం పెట్టింది ఈ డబుల్ రోడ్ అని. నాకు గుర్తులేదు. సిద్ధరామరెడ్డి గారు ఏ విధమైన వ్యక్తి అంటే మీకు ఒక విధంగా తెలిసిండొచ్చు, నాకు వేరే విధంగా తెలుసు. మా తండ్రి గారి స్నేహితుడుగా, మా తండ్రి గారికి అతి సన్నిహితుడుగా రాష్ట్రాన్ని పరిపాలించి ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చి వారి ప్రొడ్యూసర్స్ చేసేటువంటి మంచి పనులు కూడా క్షేత్ర స్థాయిలో అమలు చేస్తూ ఈ ప్రాంతానికి ఎప్పుడు మేలు చేస్తూ ఈ ప్రాంతం మంచి కోసం పోరాటం చేసేటువంటి గొప్ప వ్యక్తి, ఈ ప్రాంత ముద్దుబిడ్డ మీ నల్లారి శివకుమార్ రెడ్డి గారికి, అలాగే స్థానిక శాసనసభ్యులు. నేను చెప్పాల్సిన అవసరం లేదు, ఆయన రౌడీజం అంటే పబ్లిక్ ని చేయడు, ఆ ప్రాంత అభివృద్ధి కోసం. అలాగే ఏదైతే మీకు కాలేజ్ చెప్పాడో ఇప్పుడు దానికోసం రేపటి మా మీద దాడి చేస్తారు. తప్పకుండా ఆ కాలేజ్ వెంటనే నెక్స్ట్ ఇక్కడ మీకు రావడానికి కలెక్టర్ గారు, మన ఎమ్మెల్యే గారు ఏదైతే చదువు చూపిస్తారో దాన్ని నేను కూడా మన ముఖ్యమంత్రి గారు దృష్టికి తీసుకెళ్ళి తప్పకుండా ఇక్కడ కాలేజ్ ఏర్పాటు చేద్దాం. దీనికి తప్పకుండా తీసుకుని చెప్పి చేసుకుంటూ గట్టిగా మా ఎమ్మెల్యే గారికి, అలాగే సౌమ్యులు మా ఎంపీ గారు ఇప్పుడు చెప్పారు, మీకు నిజంగా మా దగ్గర చిలాపుగా మేము బాపట్ల తెచ్చుకున్నాం యాక్చువల్గా మా ఎంపీ గారిని, కానీ ఈ ప్రాంతానికి వస్తా అని చెప్పేసి ఆయన వచ్చి ఇక్కడ తెచ్చుకున్నాడు. మంచి వ్యక్తి మీకు ఇక్కడ ఎంపీగా ఉన్నారు. ఎందుకు అడిగారంటే వసతుల కోసం, ఎవరైనా తక్కువ ఉంటే తప్పకుండా వారు కూడా ఇక్కడ ఒక పార్ట్నర్షిప్ ఆయన కూడా ఉండి ఒక భాగస్వామి అవ్వాలని లక్ష్యంతో అడిగారు. ఒక మంచి ఉదయం వ్యక్తి, వారికి కూడా స్వాగతం పలుకుతా ఉన్నాం. అలాగే మా సోదరులు మేము అపోజిషన్లో ఉన్నప్పుడు ఇప్పుడు మాకు అండగా ఉంటే మాకు ఐడియా తీసుకుంటూ మా పోరాటంలో చాలా ఉన్నటువంటి మా కిషోర్ అన్న ఎప్పుడు కూడా మాకు హెల్దీ రిలేషన్ మెయింటైన్ చేస్తూ ఉంటారు. వారు కానీ, సుగుణమ్మ కానీ, అలాగే ఇచ్చేసిన ప్రతి ఒక్క నాయకులకి, అని మరి ముఖ్యంగా మా చిన్నారి బంగారు తీగలకి, ఈ స్కూల్లో ఎవరైతే చదువుతా ఉన్నారు, ఈ కాలేజీలో చదువుతా ఉన్నారు, వాళ్ళందరికీ కూడా మా ఆశీస్సులు ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా నమస్కారాలు. మిత్రులారా, ఇన్స్టిట్యూషన్ అంటే ఒకటి ఎన్వైరన్మెంట్, కల్చర్, అలాగే ఏదైతే అక్కడ హెడ్ మాస్టర్ అవ్వచ్చు, వాళ్ళకి అలాగే ఎలాగైతే అధికారులు ఉన్నారో, ఎలాగే టీచర్స్ ఉన్నారో, అలాగే ఇలాంటి గొప్ప వ్యక్తులు
వారి ఆశీస్సులు ఎప్పుడు కూడా మీకు ఉండాలి. ఈ సిమెంట్ ఈ స్క్రీన్తో పాటు సిద్ధరామరెడ్డి గారి ఆశీస్సులు పైనుంచి ఉండాలా, ఇక్కడ ఉన్నటువంటి వారి తనయులు అందరూ ఆశీస్సులు ఎప్పుడు మీకు ఉండాలి. మీరు ఉన్నత స్థానానికి వెళ్ళాలి. ఎందుకంటే వీళ్ళు కూడా ఈ ప్రాంతంలో జన్మించి ఇక్కడ చదువుకుని సప్త సముద్రాలు దాటినా కూడా ఎంత ఆర్థికంగా స్థిరపడినా కూడా మేము దాంతో హ్యాపీగా ఉన్నాం, మా పిల్లలు చూసుకుంటాం, వాళ్ళ నెక్స్ట్ జనరేషన్ చూసుకుంటాం అనుకోలేదు. మేము చదువుకున్న ప్రాంతంలో ఇలాంటి ఇబ్బందులు ఉన్నాయి, వాటిని మెరుగుపరచాలని తప్పకుండా చేయాలని చెప్పే లక్ష్యంతో శివసారెడ్డి గారిని అడిగారు, ఎంతమంది పిల్లలు, 2 పిల్లలు, వాళ్ళకి ఏం చెప్పాను అడిగారు. నేను క్లియర్గా చెప్పానంటే నేను సంపాదించిన దాంట్లో 50% నేను తప్పకుండా మా ప్రాంత అభివృద్ధికి చేస్తాను, 50% మీకు ఇస్తానని చెప్పి, అంటే అది చెప్పగల గొప్ప వ్యక్తి ఆయన. ఈరోజు ఎలా తయారయ్యారంటే ఒక జనరేషన్ కాదు, 7 జనరేషన్ తర్వాత సంపాదించి దాచుకునే వ్యక్తిత్వం వస్తుంది. కానీ పేద ప్రజలకి మెరుగైన జీవన పరిమాణం ఇవ్వాలని లక్ష్యంతో ఎలాగైతే ప్రభుత్వాలు ప్రయత్నం చేస్తాయో అలా ఒక వ్యక్తి వాళ్ళ కుటుంబం ప్రయత్నం చేస్తా ఉన్నారని చాలా అభినందనదాయకం. ఈ వేదిక ద్వారా వారు నిజంగా ఎంత చెప్పినా కూడా చాలా తక్కువే. మరి ముఖ్యంగా మిత్రులారా, ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి చెప్తా ఉన్నాం. ఈరోజు మేము గర్వంగా చెప్పుకుంటా ఉన్నాం, మా యువ నాయకుడు నారా లోకేష్ గారు ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఉండి ఏదైతే లిటరసీ దేశంలో అతి తక్కువగా ఉన్నటువంటి సమయంలో వారు ఛాలెంజ్గా తీసుకుని లిటరసీ రేట్ పెంచుతాను, ఏదైతే మనం సాఫ్ట్వేర్ అంటున్నాం, గూగుల్ అంటున్నాం, టీసీఎస్ అంటున్నాం, ఎన్ని కూడా వస్తున్నాయంటే ముందు మన లిటరసీ రేట్ క్షేత్రస్థాయిలో పెరగాలి, దానికి ఏం చేయాలి అని చెప్పేసి ఇప్పుడు అంత అధ్యయనం చేసి మెరుగైన సదుపాయాలు అవ్వచ్చు అన్ని ముందు ఏ టీచర్ బాగున్నారు, ఏ స్టూడెంట్ బాగున్నారు, ఎవరు చదవట్లేదు అనేది ఏదో ముందు ఉన్నటువంటి అన్ని వ్యవస్థలను కూడా ఇంటిగ్రేట్ చేసి ప్రతి ఒక్కరు కూడా దాన్ని యాక్సెస్ చేసి దానికి మెరుగైన పరిష్కారం తీసుకొచ్చే దిశగా ఇవన్నీ ఇంటిగ్రేట్ చేయడం కానీ, అలాగే టీచర్లకి పేరెంట్స్కి స్టూడెంట్స్కి మధ్య ఉన్నటువంటి విభేదాలు తీసేసే ఒక మంచి హెల్తీ ఎకోసిస్టమ్, ఒక హెల్తీ వాతావరణం క్రియేట్ చేసే విధంగా పేరెంట్ టీచర్ మీటింగ్స్ ఏర్పాటు చేసి తర్వాత తల్లికి వందనం. గత ప్రభుత్వాలు చెప్పాము ఎంతమంది పిల్లలకుంటే ఇస్తామని చెప్పేసి, తప్పకుండా రాజకీయంలో మాట్లాడాలి. మా వేదిక మా రక్తం అంతా రాజకీయ, ఇది ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అద్భుత పరిపాలన చేస్తుంది. 2 సంవత్సరాలు మేము పూర్తి చేసుకున్నాం. మీ అందరి నమ్మకం ఓము కాకుండా మేము పరిపాలన చేస్తా ఉన్నాం. ఈ 2 సంవత్సరాల నమ్మకం మేము చేసిన అభివృద్ధి సంక్షేమంగా మేము చెప్పుకోవాలి. గత ప్రభుత్వం చెప్పి మేము అది చేస్తాం, ఇది చేస్తాం, ఎంతమంది పిల్లలు అంతమంది పిల్లలకి ఇస్తామని, కానీ ఒకరికి ఇచ్చారు. కానీ ఈ రోజున ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది కూడా తల్లికి వందనం ఇచ్చే కార్యక్రమం చేశాం. మధ్యాహ్నం భోజన పథకం డొక్కా సీతమ్మ గారి పేరు పెట్టి ఎక్కడ జూనియర్ కాలేజ్ కూడా ఇవ్వడం మొదలు పెట్టాం. దానికి కూడా మేము అందరం కూడా పార్టిసిపేట్ చేసాం. మేమందరం కూడా ఎప్పుడైనా సడన్గా వెళ్ళి అక్కడ బాగుందా లేదా లంచ్ అనేది చూసి రిపోర్ట్ కూడా పంపేస్తారు. బాధ్యత మాకు ఇచ్చారు లోకేష్ గారు. అంటే దానికి పేద ప్రజల్లో క్షేత్ర స్థాయిలో ఎలాగా ఇవన్నీ కూడా ఇవ్వాలనేది కూడా ఈ పొలిటీషియన్స్ కూడా ఇన్వాల్వ్ అవ్వాలని లక్ష్యంతో, ఎందుకంటే మెరుగైన విధంగా ఇచ్చే విధంగా ఉండాలనే లక్ష్యంతోనే. మీరందరూ గమనించాలి, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే చంద్రబాబు నాయుడు గారి ఆలోచన అవ్వచ్చు, పవన్ కళ్యాణ్ గారి మానవ స్పర్శ అవ్వచ్చు, మోడీ గారి ఆశీస్సులు అవ్వచ్చు, ఈ రాష్ట్రంలో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారు. దాంట్లో ముఖ్యంగా ఎడ్యుకేషన్ దాంట్లో మీరు చెప్పినట్టుగా వాళ్ళకి కిట్లు కూడా క్వాలిటీ కిట్లు ఇవ్వడం, బుక్స్ చాలా చెప్పారు నాకు కిషోర్ అన్న, అలాగే మా ఎమ్మెల్యే గారు, మా నాని గారు. ఇప్పుడు మళ్ళీ వచ్చారు, అంటే డిగ్రీ కాలేజ్ కట్టిస్తా అని చెప్పారు, హాస్టల్ ఫెసిలిటీ కట్టిస్తా అని చెప్పారు. ఇప్పుడు మళ్ళీ వచ్చి అన్నా క్యాంటీన్ అలవాటు చేస్తే నేను పర్మనెంట్ గా నేనే దాని డోనర్ గా ఉండి గుర్తుపెట్టుకోండి. ఏదన్నా నేను గతంలో చెప్పాను, గతంలో క్రిటిసైజ్ చేసింది మంచి పని ముందు తీసుకెళ్తే ఎప్పుడు బాగుంటుంది. 2004 ముందు మంచి పనులు చేస్తే అప్పుడు గొడ్డల మధిర నియోజకవర్గం బోనకల్లు మండలంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలోని బోనకల్లు మండలంలో అభివృద్ధి పనులకు ప్రభుత్వం వేగం పెంచింది. కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టనున్న రహదారి నిర్మాణ పనులకు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క శంకుస్థాపన చేశారు. ఖమ్మం జిల్లా బోనకల్లు మండలంలో బుధవారం పలు అభివృద్ధి కార్యక్రమాలు ఘనంగా చేపట్టారు. ఈ సందర్భంగా సుమారు 17,48,00,000 రూపాయల అంచనా వ్యయంతో నిర్మించనున్న నూతన రహదారుల పనులకు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క శంకుస్థాపన చేశారు. జిల్లా కలెక్టర్ దివాకర్ టీఎస్ తో కలిసి శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు డిప్యూటీ సీఎం. అభివృద్ధి పనులు నాణ్యతతో పాటు నిర్ణీత గడువులో పూర్తి కావాలని అధికారులకు సూచించారు. ఈ రహదారుల నిర్మాణం పూర్తయితే మండలంలోని గ్రామాలకు మెరుగైన రవాణా సౌకర్యాలు అందుబాటులోకి రావడంతో పాటు ప్రజల ప్రయాణ ఇబ్బందులు గణనీయంగా తగ్గనున్నాయన్నారు.
గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని ఈ సందర్భంగా నాయకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అధికారులు మరియు పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు. ప్రజల హర్షధ్వానాల మధ్య శంకుస్థాపన కార్యక్రమం విజయవంతంగా జరిగింది. బోనకల్లు మండలంలో చేపట్టిన ఈ రహదారి నిర్మాణ పనులు పూర్తయితే ప్రాంత అభివృద్ధికి కొత్త ఊపునిచ్చే అవకాశం ఉందని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కరీంనగర్ జిల్లా సీతారాంపూర్ 23వ డివిజన్లో మహిళా సంఘాలకు సంబంధించిన నిధుల వ్యవహారం వివాదాస్పదంగా మారింది. సంఘాల సభ్యులు క్రమం తప్పకుండా చెల్లించిన డబ్బులు లెక్కల్లో కనిపించకపోవడంతో తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆర్పీగా పనిచేస్తున్న వనితపై మహిళలు పలు ఆరోపణలు చేస్తున్నారు. సీతారాంపూర్ 23వ డివిజన్ పరిధిలోని ఇందిరా సమైక్యకు చెందిన 23 మహిళా సంఘాలకు 2022 నుండి శ్రీనిధి సంస్థ ద్వారా డీసీపీ ప్రకారం సుమారు 7 లక్షల రూపాయల రుణం మంజూరైంది. అనంతరం వడ్డీలు, ఇతర లావాదేవీలతో ఆ మొత్తం 2026 మార్చి నాటికి సుమారు 23 లక్షల రూపాయలకు చేరినట్లు సమాచారం. అయితే సంఘ సభ్యులు తాము ప్రతి నెలా చెల్లింపులు చేసినప్పటికీ సరైన రసీదులు ఇవ్వలేదని ఆరోపిస్తున్నారు. సంఘాల్లో ఎక్కువ మంది నిరక్షరాస్య మహిళలు కావడంతో ఈ పరిస్థితిని ఆసరాగా చేసుకుని లెక్కల్లో గందరగోళం సృష్టించారని సభ్యులు ఆరోపిస్తున్నారు. 2024లో నిర్వహించిన లెక్కల పరిశీలనలో సంఘాల బాధ్యత తనదేనంటూ ఆర్పీ వనిత స్వయంగా రాతపూర్వకంగా ఇచ్చినట్లు సభ్యులు చెప్తున్నారు. ఈ ఏడాది ఏప్రిల్లో సిఓ శ్రీనిధి అధికారులు కొన్ని సంఘాల లెక్కలను పరిశీలించగా సభ్యులపై తేలిన బకాయిలను వారు వెంటనే చెల్లించారని తెలుస్తోంది. అయితే ఆర్పీ వనితపై తేలిన మొత్తాన్ని 25 రోజుల్లో చెల్లించాలని గడువు ఇచ్చినప్పటికీ ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా చెల్లించలేదని సభ్యులు ఆరోపిస్తున్నారు. జిల్లా అధికారుల కార్యాలయంలో జరిగిన సమావేశాల్లో కూడా ఈ సమస్య పరిష్కారం కాలేదని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పలుమార్లు నోటీసులు జారీ చేసినా చర్యలు తీసుకోవడంలో జాప్యం జరుగుతుందని వారు తెలుపుతున్నారు. మేము ప్రతి నెల డబ్బులు కట్టాం, కానీ రసీదులు ఇవ్వలేదు. ఇప్పుడు మా మీదే బకాయిలు చూపిస్తున్నారు. మాకు న్యాయం చెయ్యాలి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. మరోవైపు తనకు కూడా సంస్థ నుండి బకాయిలు రావాల్సి ఉన్నాయని, ఆ మొత్తం వచ్చిన తర్వాత చెల్లిస్తానని ఆర్పీ వనిత చెబుతున్నట్లు సమాచారం. అయితే గత 3 సంవత్సరాలుగా ఇదే తరహా హామీలు వినిపిస్తున్నాయని, ఇక తమకు నమ్మకం లేదని మహిళలు పేర్కొంటున్నారు. సంఘాల నిధుల వ్యవహారంలో నిజంగా ఏం జరిగింది, సభ్యుల ఆరోపణల్లో వాస్తవం ఎంత, బాధ్యులు ఎవరు అనే అంశాలపై అధికారులు సమగ్ర విచారణ చేపట్టి మహిళలకు న్యాయం చేయాలని బాధితులు తెలుగు ప్రజల ఆరాధ్య నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి, సినీ దిగ్గజం స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహాన్ని కోదాడ పట్టణంలో ఆవిష్కరించారు. సూర్యాపేట జిల్లా కోదాడలో స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహాన్ని ఆయన సోదరుడు నందమూరి రామకృష్ణ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ టీడీ జనార్దన్, మాజీ ఎమ్మెల్యే చంద్రారావు, మున్సిపల్ చైర్పర్సన్ కుసుమ వెంకటేశంతో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన నందమూరి రామకృష్ణ, తెలుగు నేల ఉన్నంత కాలం, సూర్యచంద్రులు ఉన్నంత కాలం, తెలుగు సినీ పరిశ్రమ ఉన్నంత కాలం ఎన్టీఆర్ చిరస్మరణీయుడిగా నిలిచిపోతారని పేర్కొన్నారు. తెలుగు చిత్రసీమలో ఆయన పోషించిన పాత్ర లేదని, తన నటనతో కోట్లాది అభిమానుల మనసులు గెలుచుకున్నాడని, మహానటుడని కొనియాడారు. ప్రజానాయకుడిగా ఎన్టీఆర్ అందించిన సేవలను గుర్తు చేసిన ఆయన పేద ప్రజల సంక్షేమం కోసం ఎన్నో పథకాలు ప్రవేశపెట్టారని పేర్కొన్నారు. వరదలు, ప్రకృతి వైపరీత్యాల సమయంలో ప్రజల కోసం జోలెపట్టి విరాళాలు సేకరించి ప్రభుత్వ సహాయ నిధికి అందించిన విషయాన్ని గుర్తు చేశారు. దేశం కోసం కూడా ఎన్టీఆర్ విశేష సేవలు అందించారని, యుద్ధ కాలంలో సైనికుల వేషధారణలో నిర్వహించిన కార్యక్రమాల ద్వారా సేకరించిన నిధులను భారత ప్రభుత్వానికి అందించిన విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు. బీసీలకు రాజకీయ చైతన్యం కల్పించి అనేక మందికి రాజకీయ అవకాశాలు కల్పించిన మహానేతగా ఎన్టీఆర్ చరిత్రలో నిలిచిపోయారని పేర్కొన్నారు. తెలుగు జాతి మనది, నిండుగా వెలుగు జాతి మనది అనే ఎన్టీఆర్ నినాదాన్ని గుర్తు చేస్తూ ఇక్కడ ప్రతిష్ఠించిన
విగ్రహం అచ్చం ఎన్టీఆర్ ను ప్రత్యక్షంగా చూసినట్లుగా ఉందని నందమూరి రామకృష్ణ పేర్కొన్నారు. కార్యక్రమానికి సహకరించిన గ్రామస్తులకు, అభిమానులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఎన్టీఆర్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం అభిమానుల హర్షధ్వానాల మధ్య ఘనంగా జరిగింది. తెలుగు జాతి గర్వకారణమైన ఎన్టీఆర్ సేవలను మరోసారి స్మరించుకుంటూ నాయకులు ఆయనకు నివాళులు అర్పించారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ప్రభుత్వ భూముల పరిరక్షణ అంశం మరోసారి చర్చనీయాంశంగా మారింది. పేట్ బషీర్బాద్ పరిధిలోని విలువైన ప్రభుత్వ భూమిని ప్రైవేట్ నిర్మాణ సంస్థ అవసరాల కోసం వినియోగించుకుంటున్నారంటూ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరపాలని ఆకుల సతీష్ డిమాండ్ చేస్తున్నారు. పేట్ బషీర్బాద్ పరిధిలోని సర్వే నెంబర్ 23లో ఉన్న సుమారు 5.25 ఎకరాల ప్రభుత్వ భూమి ప్రస్తుతం వివాదానికి కేంద్ర బిందువుగా మారింది. ఈ భూమిలో కొంత భాగాన్ని ప్రభుత్వ పాఠశాల, పేదల సంక్షేమ కార్యక్రమాలు, అలాగే ట్రాఫిక్ డీసీపీ జోనల్ కమాండ్ కంట్రోల్ రూమ్ నిర్మాణం కోసం కేటాయించినట్లు రికార్డులు చెబుతున్నాయని ఆకుల సతీష్ పేర్కొన్నారు. అయితే ఈ ప్రభుత్వ భూమికి ఆనుకొని ఉన్న సర్వే నెంబర్లు 12, 24లో మైసా కన్స్ట్రక్షన్ భారీ నిర్మాణ ప్రాజెక్టును చేపట్టిందని, సరైన 60 అడుగుల అప్రోచ్ రోడ్డు లేకున్నా అనుమతులు మంజూరయ్యాయని ఆయన ఆరోపించారు. ఈ నేపథ్యంలో అనుమతుల మంజూరుపై పూర్తిస్థాయి విచారణ జరపాలని డిమాండ్ చేశారు. 2021లో హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్ రోడ్ల పేరుతో ఉత్తర్వులు జారీ కాగా అనంతరం ప్రభుత్వ భూమిలో నిర్మించిన ట్రాఫిక్ డీసీపీ కార్యాలయం కూల్చివేయబడిన అంశంపై కూడా అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయని ఆకుల సతీష్ అన్నారు. గతంలో ఈ వ్యవహారంలో తీసుకున్న పరిపాలనా నిర్ణయాలపై కూడా సమగ్ర దర్యాప్తు జరగాలని కోరారు. ప్రస్తుతం ఈ నిర్మాణ ప్రాజెక్టుకు సంబంధించి అప్రోచ్ రోడ్డు అంశం న్యాయస్థాన పరిధిలో ఉండగా సంబంధిత అధికారుల పూర్తి అనుమతులు లేకుండానే ప్రభుత్వ భూమిలో తారు రహదారి నిర్మించారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై రెవెన్యూ, మున్సిపల్ సంబంధిత శాఖల అధికారులు స్పష్టతనివ్వాలని స్థానికులు కోరుతున్నారు. మైసా కన్స్ట్రక్షన్ ప్రాజెక్టు వద్ద ప్రభుత్వ భూమి ఆక్రమణ జరిగిందంటూ గతంలో పలు ఫిర్యాదులు చేసినప్పటికీ అధికారులు స్పందించలేదని ఆరోపించారు. ఇటీవల ప్రజావాణిలో చేసిన ఫిర్యాదు మేరకు సంబంధిత భూమికి రక్షణా చర్యలు చేపట్టాలని అధికారుల నుండి లేఖ జారీ అయినట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా ఆకుల సతీష్ మాట్లాడుతూ ప్రభుత్వ భూమిలో నిర్మించిన రహదారిపై సమగ్ర విచారణ జరిపించాలన్నారు. ఆక్రమణల నుండి ప్రభుత్వ భూమికి రక్షణ కల్పించాలన్నారు. ప్రజా అవసరాల కోసం భూమిని వినియోగించాలన్నారు. నిర్మాణ అనుమతులపై సమీక్ష జరగాలని కోరారు. గత పరిపాలనా నిర్ణయాలపై దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ భూముల వినియోగం, నిర్మాణ అనుమతులు, ప్రజా ప్రయోజనాల పరిరక్షణ వంటి అంశాలు ప్రస్తుతం కుత్బుల్లాపూర్లో చర్చనీయాంశంగా మారాయి. ఆరోపణలపై సంబంధిత అధికారులు, నిర్మాణ సంస్థ ప్రతినిధులు స్పందించాల్సి ఉంది. వాస్తవాలు వెలుగులోకి రావాలంటే సమగ్ర విచారణ అవసరమని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపాలిటీలోని బీసీ కాలనీవాసుల చిరకాల కోరిక నెరవేరబోతోంది. దశాబ్దాలుగా మౌలిక సదుపాయాల కోసం ఎదురు చూస్తున్న కాలనీలో సీసీ రోడ్లు, డ్రైనేజీ నిర్మాణ పనులకు చర్యలు ప్రారంభమయ్యాయి. రామాయంపేట మున్సిపాలిటీ 3వ వార్డులోని బస్టాండ్ వెనుక భాగంలో ఉన్న బీసీ కాలనీకి దాదాపు 40 సంవత్సరాల చరిత్ర ఉంది. ఎంఆర్ఓ కార్యాలయం నుండి 4వ వార్డు వరకు ఉన్న ఈ ప్రాంతంలో ఇప్పటి వరకు సరైన రోడ్లు, డ్రైనేజీ సౌకర్యాలు లేక ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని స్థానికులు తెలిపారు. ఏళ్ల తరబడి పలువురు ప్రజా ప్రతినిధులు వచ్చినప్పటికీ కాలనీ అభివృద్ధిపై సరైన దృష్టి సారించలేదని స్థానిక నాయకులు పేర్కొన్నారు. అయితే మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు సహకారంతో ప్రత్యేక నిధులు మంజూరై సీసీ రోడ్లు, డ్రైనేజీ నిర్మాణానికి మార్గం సుగమమైందని తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడిన గజవాడ నాగరాజు కాలనీ ప్రజల సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లగా వెంటనే స్పందించి నిధులు మంజూరు చేయించారని తెలిపారు. రామాయంపేట మున్సిపాలిటీలో అభివృద్ధి పనులకు ప్రాధాన్యతనిస్తూ ప్రజల అవసరాలకు అనుగుణంగా కార్యక్రమాలు చేపడుతున్నారని పేర్కొన్నారు. రామాయంపేట ఆదర్శవంతమైన మున్సిపాలిటీగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని,
చేస్తామని కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలిపారు. ప్రజలకు అవసరమైన అన్ని మౌలిక వసతులు కల్పించేందుకు నిరంతరం కృషి చేస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా గజవాడ నాగరాజు మాట్లాడుతూ 40 సంవత్సరాలుగా ఈ కాలనీ ప్రజలు రోడ్లు, డ్రైనేజీ కోసం ఎదురుచూస్తున్నారు. ఎమ్మెల్యే రోహిత్ రావు సహకారంతో ప్రత్యేక నిధులు మంజూరై పనులు ప్రారంభమవుతున్నాయి. కాలనీ అభివృద్ధికి ఇది కీలక అడుగు అని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాట్లాడుతూ రామహంపేట మున్సిపాలిటీ అభివృద్ధే మా లక్ష్యం. ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు కల్పించేందుకు ప్రభుత్వం, ఎమ్మెల్యే పూర్తి సహకారం అందిస్తున్నారని పేర్కొన్నారు. బీసీ కాలనీలో సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులు పూర్తయితే స్థానికుల సమస్యలు చాలా వరకు పరిష్కారం అవుతాయని ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గంలో జరిగిన విలేకరుల సమావేశంలో కీలక ప్రకటనలు వెలువడ్డాయి. లక్ష్మీదేవిపల్లి ప్రాజెక్టు ద్వారా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో సాగునీటి విప్లవం తీసుకురాబోతున్నామని ప్రజా ప్రతినిధులు స్పష్టం చేశారు. పరిగి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ఈ సమావేశంలో షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి కలిసి మాట్లాడారు. లక్ష్మీదేవిపల్లి ప్రాజెక్టు ద్వారా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో సుమారు 1,00,000 ఎకరాలకు సాగునీరు అందించడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. కృష్ణా, గోదావరి జలాలను మళ్లించి లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్లను అనుసంధానం చేసి రైతుల పంటలకు అలాగే త్రాగునీటి అవసరాలకు శాశ్వత పరిష్కారం అందిస్తామని ఎమ్మెల్యేలు వెల్లడించారు. ఈ ప్రాజెక్టు ఉమ్మడి జిల్లాల నీటి సమస్యను తీర్చగల కీలక ప్రాజెక్టుగా నిలుస్తుందని వారు పేర్కొన్నారు. భూ సేకరణ ప్రక్రియను వేగవంతం చేసి అతి త్వరలో పనులు ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. పరిగి నియోజకవర్గంలో ఇరిగేషన్ శాఖ ఆధ్వర్యంలో అదనపు కలెక్టర్ పర్యవేక్షణలో 12 రోజుల్లో భూసేకరణ పూర్తి చేసి సుమారు 1,510 ఎకరాలు అప్పగించనున్నట్లు అధికారులు తెలిపారు. గత ప్రభుత్వం ఈ ప్రాజెక్టును కేవలం ప్రణాళికలు, మ్యాపులకే పరిమితం చేశాయని ఎమ్మెల్యేలు విమర్శించారు. రైతులకు నీళ్లు ఇవ్వకుండా సంవత్సరాల పాటు హామీలతో కాలం గడిపారని వారు ఆరోపించారు. గతంలో ప్రతిపక్షంగా ఉన్నప్పుడు కూడా లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ కోసం తీవ్రంగా పోరాడినట్లు నేతలు గుర్తు చేశారు. పోలీసులు అడ్డుకున్నా వెనక్కి తగ్గలేదని, ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రాజెక్టును ముందుకు తీసుకువెళ్తున్నామని తెలిపారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే షాద్నగర్, పరిగి, వికారాబాద్, చేవెళ్ల నియోజకవర్గాల్లో రైతులకు సాగునీటి సమస్య తీరిపోతుందని, వ్యవసాయం సస్యశ్యామలంగా మారుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. లక్ష్మీదేవిపల్లి ప్రాజెక్టు భూ సేకరణ వేగవంతం అవుతుండటంతో ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో నీటి సమస్యలకు శాశ్వత పరిష్కారం లభించే అవకాశం ఉందని ప్రజలు ఆశిస్తున్నారు. కాట్యాల గ్రామంలో ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావు పర్యటించారు. సర్పంచులతో కలిసి ఇందిరమ్మ ఇండ్లను ప్రారంభించారు. మెదక్ జిల్లా రామాయంపేట మండలం కాట్రియాల గ్రామంలో ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ పర్యటించారు. గ్రామంలో ఇందిరమ్మ పథకం కింద నూతనంగా నిర్మించిన ఇళ్లను సర్పంచ్ కొత్త స్రవంతి రాజేందర్ గుప్తాతో కలిసి ప్రారంభించారు. అనంతరం మైనంపల్లి సోషల్ సర్వీసెస్ ఆధ్వర్యంలో తవ్వించిన బోరుబావిని ప్రారంభించి ప్రజలకు అంకితం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే రోహిత్ మాట్లాడుతూ గత టీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని భారీ అప్పుల కుప్పపాలు చేసిందని ఆరోపించారు. 10 ఏళ్ల పాలనలో రాష్ట్ర ప్రజలపై ఒక్కొక్కరికి 2.5 లక్షల రూపాయల అప్పు భారం మోపారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే నిరుపేదల సంక్షేమం, అభివృద్ధిని లక్ష్యంగా పెట్టుకుని పనిచేస్తుందని తెలిపారు. ప్రభుత్వం 200 యూనిట్ల ఉచిత విద్యుత్, సన్నబియ్యం పంపిణీ, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం, రైతులకు 2 లక్షల రూపాయల రుణమాఫీ వంటి పథకాలను అమలు చేసిందని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు అందిస్తామని హామీ ఇచ్చారు. ప్రస్తుతం రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కనిపిస్తోందని, గత ప్రభుత్వం నిరుపేదలకు ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా సమర్థవంతంగా అందించలేదని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కొత్త స్రవంతి రాజేందర్ గుప్తా, ఉప సర్పంచ్ బాబు నాయక్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మహేందర్ రెడ్డి, మున్సిపల్ కౌన్సిలర్ గజవాడ నాగరాజు, సర్పంచ్ ఫోరం అధ్యక్షుడు రామకృష్ణయ్యతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TR9 టీవీ.